నమస్తే. జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా అంటే జాతీయ గీతాన్ని అవమానించారనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం. ఏం చెప్తారు? నిజంగా కూడా అవమానించారండి. ఇది మేమనేది కాదు. సరే, మేము లోపల కార్పొరేటర్లు ఉన్నాము, పైన లాబీలో మీడియా మిత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఫుటేజీలు తెచ్చుకోండి. మేము జాతీయ గీతం ముందు ప్రారంభించాలి. నిజంగా కూడా అండి, చిత్తశుద్ధి ఉండి దేశభక్తులు ఎవరైనా ఉన్నా సరే ఏ సభ మొదలు పెట్టినా ముందు జాతీయ గీతంతో ప్రారంభిస్తాం, తర్వాత మనము గీతాన్ని పాడతాం. అట్లాంటిది మనము వందే మాత్రం పాడాలి అని అంటే పాడలేదు. తర్వాత సరే ఒప్పుకున్న తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు నించోలేదు. కనీసం ఒక కార్పొరేటర్గా ఉండి ఒక మేయర్గా అయిన మేయర్ గారు కనీసం చెప్పాలి, వాళ్ళకి హెచ్చరించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. అరే మీకు వందే మాత్రం గౌరవం తెలియదు అని చెప్పి అది కూడా చేయలే. మేమన్నందుకు, బీజేపీ కార్పొరేటర్లు అన్నందుకు మమ్మల్ని మార్షల్లతో అరెస్టులు చేయిస్తానడం అంటే ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. దాంతోపాటుగా వందే మాతర గీతం పాడిన తర్వాత మన రాష్ట్ర గీతంని కూడా మేము పాడుతుంటే కనీసం జయ జయ తెలంగాణ అని పాడుతుంటే దానికి కూడా నించోలేదంటే అట్లాంటి వాళ్ళకి నిజంగా తెలంగాణలో బతికే అర్హత ఉందా? అవసరం లేదు, వెళ్ళిపోండి. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండాలి ఎందుకు, ఇక్కడ దేశాన్ని ఎందుకు అవమానించాలని చెప్పి మేము ప్రశ్నించాం. దానికి మేయర్ గారికి కోపం వచ్చింది. దాని తర్వాత డివిజన్స్ కొని ఇందులో జిహెచ్ఎంసీలో యాడ్ చేస్తున్నామని అన్నారు. అనగానే కూడా ఎంఐఎం వాళ్ళకి కోపం వచ్చింది. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి, ఎంఐఎం వాళ్ళ ఏందో అర్థమైపోయింది, ఎక్స్పోజ్ అయిపోయారు. 100 కోట్లు ఇచ్చినట్టున్నారు. దీని మీద మీరు విశ్లేషణ ఏం చేశారు? చూడండి, మాకు 2 నెలలే టైం ఉందండి. ఈ 2 నెలల సమయంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు, నాలాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆ నాలాలు ఇప్పటికే పెండింగ్లో 6 కోట్ల రూపాయలు అయి శాంక్షన్ అయ్యి పెండింగ్లో ఉన్నాయి. అట్లాంటి డివిజన్కి 1 కోటి సేమ్ సరిపోతుందండి. ఇవాళ వాళ్ళు 1 కోటి ఇవ్వడానికి కారణమైంది కేవలం రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా చేశారు అని చెప్పుకోవడానికే, కానీ అందులో మాత్రం ఎలాంటిది లేదు. ఇంకొకటి, ఆ 1 కోటి రూపాయలకి మాకు ఏమైనా పని కావాలంటే మేము ఫస్ట్ ఎస్టిమేషన్స్ చేయించాలి, దాని తర్వాత శాంక్షన్స్ చేయించుకోవాలి, దాని తర్వాత మేము దాన్ని కాంట్రాక్టర్లకి టెండర్లు పలకాలి, అందులో టెండర్ వచ్చిన తర్వాత వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చి పనులు చేసుకోవాలి. 2 నెలలలో ఎక్కడైపోతుందండి? అంత చిత్తశుద్ధి లేకుండా మేయర్ గారు ఉన్నారు. మళ్ళీ ఇంకొక కోటి ఇస్తారంట మాకు. ఆ ఇంకొక కోటి మాకు శాంక్షన్లు కావాలంటే మేము డిస్ట్రిక్ట్ మినిస్టర్ల దగ్గరికి పోవాలంట, అంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోవాలి. అంటే మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పంపించడానికి చేస్తున్న మాటలు ఇవన్నీ, కానీ నిజంగా కూడా చిత్తశుద్ధి మాత్రం లేదు. మీరు గతంలో నుంచి కూడా ఎప్పుడు చూసినా రోడ్లు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో, మీ పరిధిలో మొత్తం కూడా ఎప్పుడు చూసినా జనాలలో తిరుగుతారు. పొద్దున మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అన్నీ చేస్తాం. అసలు ఒక డివిజన్కి ఎంత అంటే ఫర్ ఇయర్ ఎంత ఖర్చు పెడితే బాగుంటుంది, డెవలప్ కావాలంటే అసలు ఫర్ ఇయర్ ఎంత ఎంత అవసరం ఉంటుంది? ఇప్పుడు అంటే డిపెండ్స్ అపాన్ ద డివిజన్. ఇప్పుడు నా డివిజన్ ఉందండి సరూర్ నగర్, నా డివిజన్లోనే సరూర్ నగర్ చెరువు ఉంటుంది, మళ్ళీ దాంతోపాటుగా జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఇవన్నీ కూడా నా డివిజన్లోనే ఉన్నాయి. ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది. కాబట్టి ఇందులో మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ నా డివిజన్ ప్రజలు కడుతున్న పన్నులు ఎంత అండి? సంవత్సరానికి సుమారుగా 14 కోట్లు కడతారు నా డివిజన్ ప్రజలు. ఆర్టీఐ వేస్తే నాకు వచ్చింది, కానీ నా డివిజన్కి ఎంత ఇస్తున్నారండి మీరు? అది మేము ప్రశ్నిస్తే మాకు ఇంతవరకు సమాధానాలు రావు. ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఎంఐఎంకి ఇస్తారు. మళ్ళీ ఎంఐఎం వాళ్ళు ఎంత కడుతున్నారండి? కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వడం ఏంది? నిజంగా పన్నులు కడుతున్న ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళకి అన్ని ఎమ్యూనిటీస్ కూడా కల్పించాలి. అదే మా ప్రశ్న. మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు కూడా మేము అదే అడుగుతాం. ఇప్పటికీ కూడా మాకు అన్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం.